ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుడు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. ఎవడు దీనిని ఆలోచించి జరిగించును? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడు నేను యెహోవానగు నేనే. నేను మొదటి వాడును కడవరి వారితోనూ ఉండువాడును. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఎవడు దీన్ని ఆలోచించి జరిగించిన ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడు నేను యెహోవానగు నేనే. నేను మొదటి వాడును కడవరి వారితోనూ ఉండువాడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరచేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒకటైనను విడిచిపెట్టడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలిచినని నా చిత్తమంతా నెరవేర్చుకుందినని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేను ఇక జరగని వాటిని తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నీ తప్ప ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4వ వచనంలో, యాకోబు ఇంటి వారారా, ఇజ్రాయేల్ ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చక్కపెట్టుకొనిన వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనివాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకొనివాడును నేనే చేసి ఉన్నాను. చక్కపెట్టుకునేవాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేనే. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతిని అందించేవాడును బ్రతికించేవాడు నేనే, గాయపరచేవాడును స్వస్థపరచేవాడు నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడెవడనూ లేడు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఈ యుగములోకును ఒకటే రీతిగా ఉండును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన ఒక్కదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకున్న తండ్రి. మీరే ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడే ఉన్న తండ్రి. మీరే సమస్తమును ఆధారభూతులే ఉన్న ప్రభావం. దాన్ని బట్టి ప్రభావం మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.